శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం. స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారన్నమాట. ఇక్కడ కింద రాక్షస అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన కూడా మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వరింభులింగం. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వనాటిది కూడా ఈ శివలింగం. దేవాలయాన్ని కూడా చోళరాజులు, పల్లవరాజులు ఆ కాలంలో నిర్మితమైన దేవాలయం అన్నమాట. శివలింగం కూడా నవపాషాణ శివలింగం, 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట. ఇది ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి అభిషేకం అవుతుంది ఇక్కడ. అది చివరిసారిగా 2005 డిసెంబర్లో ఆ విధంగా అభిషేకం జరిగింది. ఇంకా 2065వ సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయన్నమాట. సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు కూడా స్వామివారి పాదాలు లాగుతాయి. ఉత్తరాయ నుంచి దక్షిణాయనం మారినప్పుడు జూలై మాసంలో 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో ఒక రోజులో కూడా సూర్యకిరణాలు అనేవి కూడా స్వామివారి పాదాల తాకిడి ఇక్కడ విశేషంగా ఉంది. స్వామివారి శివలింగంలో పరశురాముడు, ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం. మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అన్నమాట. ఈ దేవాలయం కూడా చోళరాజులు నిర్మించమైన కారణంగా కూడా మనకు ప్రధాన ద్వారం కూడా దక్షిణ ద్వారంగా కూడా మనకు ఈ ఆలయం కూడా ఉందన్నమాట మనకు. అలాగే ఆలయంలో కూడా మనకు వల్లీ దేవసన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అలాగే ఆనందవల్లీదేవి అమ్మవారి ఆలయము, సూర్య భగవానుడు కూడా ఎక్కడా లేని విధంగా కూడా సూర్యుడు ఉదయించే సూర్యుడు కూడా ఇక్కడ ఉండడం విశేషం అన్నమాట. పురుషలింగాకృతిలో ఉన్న స్వామివారు కూడా ఇక్కడ సంతానానికి వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ప్రత్యేకంగా ఉంది. మనకు సంతానం లేని వాళ్ళు కూడా వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి కూడా పాత్రలు కావాలని కోరుకుంటాం. ఓం నమః శివాయ.